అంటే మీరిద్దరూ ఒక టీమ్ అంటే మీరు వాళ్ళ రాహుల్ గారి టీమ్ కాదు కదా! అయినా కానీ మీకు ఇన్‌పుట్స్ అన్నీ వస్తూ ఉండేవా? అంటే జడ్జ్‌మెంట్‌లోనే వచ్చేవి ఇన్‌పుట్స్. నెక్స్ట్ టైమ్ దేని మీద వర్కౌట్ చేయొచ్చు, వాటన్నిటి మీద ఇన్‌పుట్స్ వచ్చేవి. బట్ ఇప్పుడు మాకు తెలిసినంత వరకు జడ్జ్‌మెంట్‌లో వాళ్ళు మీకు చెప్తారు. బట్ మాకు తెలియకుండా వాళ్ళు బిహైండ్ ది స్క్రీన్ మీకేమైనా చెప్తూ ఉంటారా? వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉంటాం ఇన్ జనరల్‌గా. టైం ఉన్నప్పుడు వెళ్ళి కలిసి మాట్లాడుతూ ఉంటాం. సో ఎవ్రీ జడ్జ్ హ్యాస్ దర్ ఓన్ గ్రూప్ కదా, సో మోర్ గ్రూప్ డిస్కషన్స్ ఎక్కువ ఉండేవి, మెంటోర్స్ అండ్ గ్రూప్స్. ఓకే. అండ్ మంగ్లీ గారు? మంగ్లీ అక్క అసలు స్వీటెస్ట్. ఎప్పుడు వచ్చినా కూడా అందరినీ పలకరించి అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తారు. అండ్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ పర్ఫార్మెన్స్ చాలా బాగా వస్తే మొత్తం షూట్ అయిపోయిన తర్వాత కూడా వచ్చి మాట్లాడతారు, ఎంత బాగా ఆడావు ఈరోజు అని చెప్పి చాలా అప్రిషియేట్ చేస్తారు. అండ్ వెరీ డౌన్ టు ఎర్త్ అసలు మంగ్లీ అక్క. అంటే కష్టపడి వచ్చిన వాళ్ళు కదా వీళ్ళందరూ, ఆటోమేటిక్ గా ఆ పెయిన్ తెలుసు అన్నమాట వాళ్ళకి. దే నో ద వాల్యూ. దే నో ది వాల్యూ. అండ్ అనంత్ శ్రీరామ్ గారు? అనంత్ శ్రీరామ్ గారు ఇస్ అ లెజెండ్. ఆయన ముందు పర్ఫామ్ చేయడం ఇస్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఆపర్చునిటీస్ ఐ హ్యావ్ హ్యాడ్. సో ఆయన చాలా ఎంకరేజింగ్గా ఉండేవాళ్ళు, చాలా డౌన్ టు ఎర్త్. స్టేజ్ మీద అంత యాక్టివ్గా మీకు కనిపిస్తూ ఉంటారు టీవీలో, బట్ ఆఫ్ స్క్రీన్ చాలా పీస్ఫుల్గా మనతో వచ్చి నార్మల్గా మాట్లాడతారు, చాలా నార్మల్గా. ఎలా ఉన్నారు, అంతా బాగుందా, లైక్ సాంగ్ ఏం చూస్ చేస్తారు, కనబడకుండా కామెడీ చేయడం, చాలా చాలా కామెడీ చేస్తూ ఉంటారు. అండ్ మాతో పర్సనల్గా వచ్చి మాట్లాడడము, అండ్ చాలా ఫ్రెండ్లీ. పర్సనల్ గా అంటే ఏం చెప్తారు ఎక్కువగా? అంటే సాంగ్ సెలెక్షన్, మమ్మల్ని బూస్టప్ చేయడము. మేము జడ్జెస్ అనుకోకండి, నార్మల్ గా ఆడియన్స్ వింటున్నారు అనుకోండి, అలా పర్ఫామ్ చేయండి, అవుట్పుట్ బాగా వస్తుంది. అండ్ లిరిక్ కి సంబంధించి ఎప్పుడైనా లిరిక్ మర్చిపోతే టిప్స్ ఇవ్వడము. అండ్ జడ్జ్మెంట్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పేవాళ్ళు, లైక్ బేసిక్ గా వాళ్ళు లిరిసిస్ట్లు కదా, ఆటోమేటిక్ గా ఏంటంటే మీరు పాడేటప్పుడు ఎక్కడైనా లిరిక్స్ మర్చిపోతే వాళ్ళకి ముందు అక్కడే స్ట్రైక్ అవుతూ ఉంటుంది. సో లిరిక్ అర్థం చేసుకొని పాడడానికి ట్రై చేయండి, దానివల్ల ఫీల్ అండ్ ఆల్సో లిరిక్ మర్చిపోకుండా ఉంటారు, ఫీల్ వస్తుంది, లిరిక్ మర్చిపోకుండా ఉంటారు. చాలా టిప్స్ ఇచ్చేవాళ్ళు ఆనంద్ సార్ కూడా. అండ్ లాస్ట్ బట్ నాట్ ది లిస్ట్, శ్వేతా మోహన్ గారు? శ్వేతా మ్యామ్ గురించి చెప్పాను ఆల్రెడీ. అండ్ షీఈస్ వెరీ స్వీట్ అండ్ చాలా కేర్ తీసుకున్నారు. ఐ ఆనెస్ట్లీ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఇంత కేర్ తీసుకుంటారని అనుకోలేదు. అండ్ ఆవిడ టీంలో ఉండడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది నాకు సీజన్ అంతా కూడా. అండ్ షీ యూస్ టు బీ లైక్ అవర్ ఫ్రెండ్ లాగే ఉండేవాళ్ళు. అండ్ వీ యూస్ టు డిస్కస్ అవర్ కన్సర్న్స్, ఇలా ఉంది మ్యామ్ అని చెప్తే దానికి సొల్యూషన్ లాగా ప్రాక్టీస్ ఏం చేయొచ్చు, ఎక్సర్సైజెస్ ఏం చేయొచ్చు, ఆఫ్టర్ షూట్ వెళ్ళి మ్యామ్తో మాట్లాడేవాళ్ళం, నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవచ్చు, సాంగ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు, అలా చాలా టిప్స్ ఇచ్చేవాళ్ళు. ఓవరాల్ షీ ఈస్ ద స్వీటెస్ట్ పర్సన్. కానీ ఇదంతా ఒక ఎత్తు, వన్స్ వెళ్ళిన తర్వాత పర్ఫార్మెన్స్ చేయడం ఇంతమందితో, అంటే అది ఒక రకమైన అప్రిషియేషన్స్. అలాంటి అప్రిషియేషన్స్ లైఫ్లో దొరికినప్పుడు మనం పడిన కష్టం అంతా కూడా చాలా ఈజీగా మర్చిపోతుంది, వర్త్ అనిపిస్తుంది. బట్ వన్స్ అంటే ఒక టైంకి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఫైనల్స్ దాకా వెళ్ళి సెకండ్ రౌండ్లో ఎలిమినేట్ అవ్వడం అనేది, ఆ మూమెంట్ ఎలా అనిపించింది? నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఫైనల్స్కి వచ్చాను, ఆపర్చునిటీ వస్తే 2 songs పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేయాలి. ఒకవేళ రాకపోయినా ఫస్ట్ సాంగ్ నేను ఎట్లాగో పర్ఫామ్ చేస్తాను కాబట్టి అది పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి రావాలి, నో మ్యాటర్ ద రిజల్ట్, ఏమైనా అయి ఉండొచ్చు రిజల్ట్. నేను విన్ అయిపోవాలని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో అప్పటి వరకు ఉన్న జర్నీకి ఐ ఫెల్ట్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ హ్యాపీ. సో దాన్ని ఎక్కడ రిగ్రెట్ గా తీసుకోలేదా ఎలిమినేషన్? అస్సలు నాకు అసలు ఈ షోలో ఏ పాయింట్ లో ఎలిమినేట్ అయి ఉన్నా నేను రిగ్రెట్ అయి ఉండేదాన్ని కాదు, ఎందుకంటే ఈ మాత్రం రాగలిగాను. అండ్ ఆల్సో నేను థ్యాంక్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే నాకు అర్థమైంది నేను ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, నేను ఇంకా ఏం నేర్చుకోవాలి అనే పాయింట్స్ నాకు క్లియర్గా అర్థమయ్యాయి. సో వాటి మీద వర్కౌట్ చేస్తే ఇంకా మంచి ఆపర్చునిటీస్ గ్రాప్ చేయగలనేమో. సో దీంట్లోనే ఉండేది, ఎప్పుడు ఏ విషయంలో రిగ్రెట్ అవ్వలేదు సూపర్ సింగర్స్లో ఉన్న రోజులు. అక్కడున్న సింగర్స్ అందరిలో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? బెస్ట్ ఫ్రెండ్ వచ్చేసి అక్షయ. ఓకే. సో యాక్చువల్లీ మేము సైడ్ బి అంతా కూడా, సైడ్ ఏ ఒక టైంలో ఉండేది షూట్, సైడ్ బి ఒక టైంలో ఉండేది. సో సైడ్ బి అందరం కూడా ఫుల్ చిల్ అవుట్ గ్యాంగ్ అనమాట, ఫుల్ ఫన్ మస్తీ గ్యాంగ్ అనమాట. సో మేము అందరం చాలా క్లోజ్ సైడ్ బి. అండ్
కంటెస్టెంట్స్ గురించి చెప్పాల్సి వస్తే మేము ఎప్పుడైనా ఇప్పుడు నెక్స్ట్ పర్ఫార్మెన్స్ నాది, నేను స్టేజ్ మీదకి వెళ్తున్నాను అంటే అందరు ఇక్కడ నుంచి అరుస్తూ ఉంటారు, చీర్ చేస్తూ ఉంటారు, కుమ్మేసాయి నువ్వు ఈరోజు అని చెప్పి. అండ్ చాలా హెల్దీ కాంపిటీషన్ ఉండింది, అందరూ ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళము. అండ్ జెలస్ అనేది ఎక్కడ ఉండేది కాదు అసలు ఇంకా పొగిడే వాళ్ళు, లైక్ నువ్వు ఈ పాట ఇంత బాగా పాడుతున్నావు, హౌ ఆర్ యూ డూయింగ్ దిస్ అన్నట్టు. అండ్ ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద కంటెస్టెంట్స్. చాలా లైక్ ప్రవస్తి, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కొంచెం ఎక్స్పీరియన్స్డ్ లైక్ రియాలిటీ షోస్కి సంబంధించి. ఐ హ్యావ్ లెర్న్డ్ అ లాట్, స్టేజ్ ప్రెజెన్స్ అయి ఉండొచ్చు వాళ్ళకున్నవి. సో అలా చాలా హెల్దీ అండ్ చాలా పాజిటివ్ కాంపిటీషన్ ఉండేది మొత్తం. సీనియర్స్ కాబట్టే పవన్ కళ్యాణ్ పర్ఫార్మెన్స్ ఎలా డాన్స్ వేస్తూ చిల్లి అదేంటంటే ఏదో ఎంజాయ్ చేస్తూ తను పాడుతూ ఉండేవాడు. అఫ్ కోర్స్ మీరందరూ కూడా అలానే పాడారు, కాకపోతే ఏంటంటే ఆ వేరియేషన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి. అండ్ ఎక్స్పీరియన్స్ కాకుండా నార్మల్ గా మాట్లాడుకోవాలి అంటే ఎవరు కూడా ఎవరికి వాళ్ళు మేము తగ్గేదే లేదా అన్నట్టు చేశారనమాట. అందరూ సూపర్ టాలెంటెడ్, వచ్చిన ఆల్ 16 members వర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఎలిమినేషన్స్ అనేది చాలా కామన్, ఎందుకంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వక తప్పదు. షో కానీ ఎలిమినేట్ అయినా కానీ మీలో ఇప్పటికీ మీకు బయట అంటే మిలియన్స్లో మీకు లైక్స్ వస్తున్నాయి, మీ గురించి మంచి మంచి కామెంట్స్ వస్తున్నాయి అంటే పీపుల్లోకి మీరు ఎంత రీచ్ అయ్యారని చెప్పేసి కదా. చాలా. అండ్ ఫర్ దాట్ వీ హ్యావ్ టు థ్యాంక్ స్టార్మా అండ్ అవర్ ప్రొడక్షన్ హౌస్ ప్లే మీడియా క్రియేషన్స్. సో చాలా ఎఫర్ట్ పెట్టారు అండ్ చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో దే యూస్ టు ఎంకరేజ్ అస్ టు ఓపెన్ అప్, పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా ఓపెన్ అప్ అయ్యి స్టేజ్ మీద మీరు ఓపెన్ అప్ అయ్యి మీరు ఏం చేయగలరు అనేది ఇక్కడే ప్రూవ్ చేసుకోండి, సో దట్ ఆడియన్స్ మీకు కనెక్ట్ అవుతారని చాలా మోటివేట్ చేసేవాళ్ళు. ప్లే మీడియాలో మీకంటూ ఎవరైనా పర్సనల్గా ప్రతి సింగర్కి మంచిగా సపోర్ట్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? యాక్చువల్లీ మా కంటెస్టెంట్ మేనేజర్ రామన్న అన్న అంటే మాతోనే ఉండేవాళ్ళు. ఒక్క రామన్న అనే కాదు, మా కాస్ట్యూమ్స్ అక్క గ్రీష్మ అక్క, డైరెక్టర్ కిషోర్ సార్, ముఖేష్ సార్, వీళ్ళందరూ కూడా మంచి చాలా పాజిటివ్ బూస్ట్ ఇచ్చేవాళ్ళు. మా ప్లస్ పాయింట్స్ అన్ని మాకు గుర్తు చేసేవాళ్ళు, నువ్వు ఇందులో ప్లస్ పాయింట్, నువ్వు సో కెన్ డూ ఫర్దర్ మోర్ బెటర్ అని చెప్పి చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. కానీ రామ్ గారి గురించి మీరే కాదు ఇంకొక 2-3 కూడా నాకు చెప్పడం జరిగింది. బేసిక్గా రామ్ గారికి మీకు ఏదో సమ్ మంచి హెల్దీ బాండింగ్ ఉన్నట్టుంది. రామన్న అంటే రిహార్సల్స్ అప్పుడు కూడా ఉంటారు రామన్న. సో మేము స్టేజ్ మీద పర్ఫెక్ట్ టెన్షన్ లేకుండా, ఇది వరకు మేము ఏం టెన్షన్ పడి ఉంటాం అంటే యాజ్ అ స్క్రీన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఏమి కొన్ని ఏమైనా మిస్టేక్స్ అలా అయి ఉంటే అవి చెప్పేవాళ్ళు. చెప్పి మీరు ఆడియన్స్లోకి ఎలా కనెక్ట్ అవ్వాలి, రియాలిటీగా ఉండేదన్నమాట. అంటే ఆడియన్స్లోకి ఎట్లా కనెక్ట్ అవ్వాలి, మీరు పర్ఫామ్ చేయండి, ఎక్స్ప్రెస్ యువర్ సాంగ్ అని చెప్పి చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అన్న మాతోనే ఉండేవాళ్ళు, మొత్తం షెడ్యూల్ మొత్తం మాతోనే ఉండేవాళ్ళు. అన్నతో జోకులు ఇవన్నీ కామన్. తను మిమ్మల్ని రీచ్ చేయడానికి తన ప్రతి స్టేటస్ లో ఒక్కొక్క కంటెస్టెంట్ గురించి చాలా కంటెస్టెంట్ ప్రోమో ఫొటోస్ అన్ని అందరికి ఈక్వల్ సపోర్ట్. హైదరాబాద్ లో లేకుండా వేరే ప్లేసెస్ నుంచి వచ్చిన వాళ్ళందరికి కూడా ఇంకా వాళ్ళకి ఇంకా క్లోజ్, బికాజ్ వాళ్ళు అకామిడేషన్ ఉన్నప్పుడు అన్నతోనే ఎక్కువ ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఇంకా క్లోజ్. సో వీ హ్యాడ్ సో మచ్ ఫన్. ఓకే, ఎనీవేస్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ సాహితి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ సింగర్స్ లో ఆల్రెడీ చాలా మంది మిమ్మల్ని చాలా లైక్ చేశారు, చేస్తూనే ఉన్నారు. అండ్ మీ ఇంటర్వ్యూ కోసం నేను కూడా చాలా వెయిట్ చేశాను. థ్యాంక్ యూ సో అడగగానే ఇచ్చారు, బట్ కాకపోతే ఏంటంటే కొంచెం గ్యాప్ వచ్చింది అనమాట మీ బిజీ స్కెడ్యూల్స్ వల్ల. ఎందుకంటే చాలా ఛానల్స్ ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి. ఇంటర్వ్యూస్ అండ్ ఆల్సో కాలేజ్ కూడా పోయింది 3 months, సో ఐ హావ్ టు మేనేజ్ దట్ ఆల్సో. సో కొంచెం. అండ్ ఆల్ ది బెస్ట్ అబౌట్ యువర్ స్టడీస్ ఆల్సో. అండ్ ఎస్పెషల్లీ ఫ్యూచర్లో చాలా పెద్ద సింగర్గా నేను మిమ్మల్ని చూడాలి అని హోప్ చేస్తున్నాను. అండ్ డెఫినెట్గా మీరు పెద్ద సింగర్ అవుతారు, మేబీ ఒక మంచి హీరోయిన్గా కూడా అవ్వచ్చేమో. అప్పుడు నాకు వచ్చి ఒక ఇంటర్వ్యూ ఇవ్వండి. తప్పకుండా. నా పేరు శ్వేత, గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా. సో నైస్ టాకింగ్ టు యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.